హాయ్ అండి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే కోడిగుడ్డు జున్ను పకోడా అంట. నేను ఇంతవరకు ఈ పేరు ఎప్పుడూ వినలేదు. మరి మీరు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? విని ఉంటే కామెంట్ చేయండి. ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక స్నాక్ ఐటెం తినాలనిపిస్తుంది. ఇక్కడ వర్షాలు బాగా పడుతున్నాయి. వాతావరణం మొత్తం చల్లగుంది. ఈ చల్లని వాతావరణానికి వేడిగా ఏమైనా తినాలనిపించింది. మా ఇంట్లో వారానికి సరిపడా కూరగాయలు ఉంటాయో ఉండవో తెలియదు కానీ నెలకు సరిపడా కోడిగుడ్లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కేక్ బౌల్లో చేసుకున్న కోడిగుడ్డు ఆమ్లెట్ని ఇలాగే తినేయచ్చు కదా, దీనికి మళ్ళీ ఇంత ప్రాసెస్ అవసరమా అని కామెంట్ చేస్తారేమో. ఆమ్లెట్ ఎప్పుడు తినేదే కదా, ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను. పగలగొట్టిన కోడిగుడ్లోకి కారం, పసుపు, పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కేక్ బౌల్ కి ఆయిల్ అప్లై చేసుకొని బీట్ చేసుకున్న ఎగ్ ని అందులో వేసుకొని ఆవిరిపైన హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలి. తర్వాత రెడీ అయిపోయిన ఆమ్లెట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి కార్న్ ఫ్లోర్, మైదా పిండి, పసుపు, సాల్ట్, కారం, చికెన్ మసాలా, గరం మసాలా వేసి కొంచెం నీళ్లు వేసుకొని మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండి కలుపుకోవాలి. తర్వాత ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కోడిగుడ్డు జున్ను పకోడా రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.